నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవతం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాలు కలిగి భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసి 5వ స్కందాన్ని 28 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 29వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. కుండ నిప్పులపై పెట్టినప్పుడు అది కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యపు గింజలు బాగా ఉడికి పక్వమై అన్నం సిద్ధమవుతుంది. అదేవిధంగా ఆత్మ చైతన్యానికి దేహాన్ని ఇంద్రియాలను ప్రాణములు అంతఃకరణములతో సంబంధం కలిగించుకొని ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ కూడా జీవుడికి సంక్రమిస్తాయి. అనగా వాడి సుఖదుఖాల ఆత్మకు కూడా సంక్రమిస్తాయి. రాజు ప్రజలకు సేవకుడు. ప్రజల శిక్షణ రక్షణల కోసం రాజున్నాడు. ఆ రాజు చెడు కర్మలు వదిలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసార బంధాల నుండి విముక్తులవుతాడు. రాజు తన ధర్మాన్ని పాలించడం శ్రీహరిని ఆరాధించడమే అవుతుంది అని తెలుపుతూ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఈ రీతిగా పలకగానే రాజులో మార్పు కలిగింది ఆ రహుజనుడనే రాజుకి. ఆ తర్వాత వినయోక్తులతోటి, రహుగణుడు ఆయన పేరు, ఆ తర్వాత వినయోక్తులతో ఆయన్ని, ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి స్తుతించాడు. ఆ సింధురాజు అయిన రహుగణుడు ఇలా అన్నాడు. ఆ తర్వాత, మహాత్మా, నేను రాజుననే దురహంకారంతో గర్వించి కన్ను మిన్ను కానక మహాత్ముడినైన నిన్ను తిరస్కరించాను. అపరాధినైన నన్ను కరుణించు. నువ్వు నా వంటి దీనులకు దగ్గర చుట్టానివి. నువ్వు నాపై నీ కృపా కటాక్ష వీక్షణం ప్రసరింపచేస్తే మహాత్ముడిని అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తున్నవుతాను. నువ్వు లోకానికి ఆప్తమిత్రుడివి. అందువల్ల నీకు అసలు కోపం అనేదే ఉండదు. మేమేమీ చేతగాని వాళ్ళం. గొప్పవారిని అవమానించడం అనే పాపకర్మల వల్ల తొందరగా వినాశనం కొని తెచ్చుకుంటాం. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును చూచి బ్రాహ్మణుడైన భరతుడు, ఆయనే జడభరతుడు అని కూడా అంటారు, ఇలా అన్నాడు. నువ్వు వివేకం కలవాడివి, విద్వాంసుడివి మాత్రం కాదు. అయినా విద్వాంసుడిలాగా మాట్లాడుతున్నావు. ఇది చాలా చిత్రంగా ఉంది. అయినా నిన్ను మెచ్చుకోవచ్చు. ఓ రాజచంద్ర, పెద్దలు ఎవరు అంటే సత్య వస్తువును విచారించేవారు ఎవరు కానీ ఈ వ్యవహారిక ప్రపంచం సత్యం అని చెప్పరు. అయితే నువ్వు సత్యం అంటున్నావు. వ్యవహార సత్యం అసలు సత్యం కాదు. అందువల్ల నీ ఆధిక్యాన్ని అంగీకరించడానికి వీల్లేదు. యజ్ఞాల్లో కానీ వేదాల్లో కానీ స్వస్వరూప స్థాపనం అనేది లేదు. భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్తాడు కృష్ణ భగవానుడు ఇదే. కళలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. కళలో అవి సత్యాలే, అయితే మెలకువలో అవి అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలు అనేవి తత్వస్వరూపం అనుభవం అయ్యే వరకు సత్యాలుగా భాషిస్తాయి, కానీ అవి నిత్యాలు కాదు. జీవుని చిత్తం ఎంతకాలం సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి సన్నిహితత్వం కలిగి ఉంటుంది. అతనికి మనస్సుపై నిగ్రహం ఉండదు. అటువంటి మనస్సు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల సహకారంతో అతనిలో పుణ్యపాపాలను అధికం చేయిస్తూ ఉంటుంది. ఈ అలవాట్లు ధర్మాల్లో అధర్మాల్లో మనసులో పుడుతుంటాయి. మనసుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మ అధర్మాల రూపంలో ఉంటుంది. ఆ మనస్సు పాపపుణ్యాది వాసనాపూర్ణం అవటం చేత కామక్రోధాది వికారగ్రస్తమై విషయాసక్తి చేత ఇంద్రియ వ్యసనాల పట్ల అనురక్తి కలిగి ఉంటుంది. మాయికమైన సత్వరజస్తమో గుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. అంటే అటు ఇటు చెలుస్తుంది. 11 ఇంద్రియాలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు అనమాట. పంచమహాభూతాలు అంటే పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు. ఈ 16 కళల్లో మనస్సు ప్రధానమైనది. ఈ మనస్సే ఈ సంస్కారాన్ని బట్టి భిన్న భిన్న నామాలతో జీవుడు, దేవతలు, జంతువులు, మానవులు అనే విభిన్న రూపాలు ధరిస్తూ ఉంటాడు.
దేహధారణం వల్లనే దాని ఉత్కృష్ట అపకృష్టాలు వెల్లడవుతాయి. అటువంటి దేహాల్లోని మనస్సు ఆయా కాలంలో ప్రాప్తించే సుఖదుఖ ఫలాలను అనుభవిస్తూ జీవుడికి ఎల్లప్పుడూ కూడా ప్రత్యక్షమవుతూ స్థూల సూక్ష్మ రూపాలతో ఉంటుంది. రేపు మనం ఈ తత్వజ్ఞానం ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని 30వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారము పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతర విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. చేకోరా హారతి